అంట నా వల్ల. ఐ జస్ట్ ఇన్ని జరిగితే ఇంత హనీ ట్రాప్ అయితే నేను ఎందుకు ఇంట్లో ఉంటాను? మేము అక్కడ 5 ఇయర్స్గా ఉంటున్నాము. మా హస్బెండ్కి నాకు పెళ్ళై 12 ఇయర్స్ అయింది. నేను నిజంగా చెప్పే ప్రొజెక్షన్ ట్రూవే అయితే వై ఆమ్ లివింగ్ దిస్ లైఫ్? మీకే అర్థం అవుతుంది కదా, నేను ఒక అబ్రాడ్ ట్రిప్కి కూడా వెళ్ళలేదు నా బతుక్కి. వాట్ హీ వాంట్స్ టు పోర్ట్రే. ఎందుకు ఇన్ని విమర్శలు? వీటిని ఫేస్ చేస్తేనే ఒక పక్కన కోర్టులు, అదేవిధంగా తర్వాత ముఖ్యంగా చూస్తే పోలీస్ స్టేషన్లో ఇలా తిరుగుతున్నారు. మీ కెరియర్కి ఇబ్బంది అనిపించదా? ఆ కెరియర్ ఆ కేసుతోనే పోయింది అనుకోండి, అది వేరే విషయం. అందుకే కదా ఇతనితో యాక్ట్ చేయడానికి రెడీ అయిపోయాను. అతని ప్లేస్లో ఒక గేదెని పెట్టి కిస్సింగ్ సీన్ ఉంది, ప్రాజెక్ట్కి అవసరం, మూవీ కంటే ఐల్ డూ, ఐమ్ అన్ యాక్టర్. అదే జరిగింది. బట్ హీఈస్ మిస్యూజింగ్ ఇట్. ఎథికల్ లెస్ ఫెలో, చదువురాని ఫెలో, అడ్డమైన యదవులు ప్రొడ్యూసర్స్ అయిపోయి సినిమాలోకి వస్తే ఇదే అవుతుంది. ఏం చేయదలిచారు మీరు లక్ష్మీకాంత్ రెడ్డిని? ఇప్పుడు ప్రజెంట్ విశాఖ సిపికి కేసు పెట్టారు కదా, ఫిర్యాదు చేస్తారు కదా. సిపి సార్ డిఐజీకి అండ్ ఎఫ్ఐఆర్స్ అన్నీ అయిపోయి. యాక్చువల్లీ ఇట్ షుడ్ బి ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలి. అది కోర్టుకి వెళ్ళకుండా ఈ వాంట్స్ టు స్టాప్. అంటే నేను విత్డ్రా చేసుకోవాలని ఈజ్ ట్రైంగ్. నేను చేసుకోను. మరి మీ విషయంలో మిమ్మల్ని బెదిరిస్తున్నటువంటి దానికి ఏం చేయదలిచారు అసలు? చూద్దాం వాట్ హీ విల్ డూ. కేసు పెట్టి పోలీసుల ప్రొటెక్షన్ ఉంది కదా. అంటే ప్రతిసారి మీ మీద, ఇందాక నేను అడిగాను, డిఫరెంట్ కేసెస్కి సంబంధించి ఆరోపణలు, హనీ ట్రాప్ అని, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా చాలా మందిని ట్రాప్ చేస్తున్నారు అనేది. ఇది నేను అడుగుతున్నా, ఎవరిని ట్రాప్ చేశాను? ఇంత ఆప్షన్ ఉంది కదా, నేను చాలా మందిని ట్రాప్ చేశాను కదా. ఇప్పుడు ఓపెన్గా ఒక మనిషి వచ్చి మాట్లాడుతున్నాడు కదా, ఎంతమందిని ట్రాప్ చేశాను, ఎవరు బాధితులు ఉన్నారు? ప్లీజ్ కమ్ అండ్ టాక్ విత్ ప్రూఫ్సా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడదే. ఇప్పుడు కొత్తగా కూడా మీది యువర్స్ లెవెలింగ్ ఒక మూవీ ప్రమోషన్స్ కూడా అవుతున్నట్లుగా ఉంది. కొన్ని యూట్యూబ్లో కూడా కనిపిస్తున్నాయి. అంటే కెరియర్కి సంబంధించి ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు మీ కెరియర్ ఇంకా స్మాష్ అయిపోద్దని మీరు భావించట్లేదా? అసలు ఎందుకు వివాదాలకు తరచు వస్తున్నారు? నేనేమన్ ఆల్మోస్ట్ ఎప్పుడు నేను ఫ్లెక్సిబుల్గా ఇండస్ట్రీలో లేను. నాకు పెద్ద ఫ్రెండ్స్ కూడా లేరు. నేనేంటంటే ఒక మూవీ చేసి నచ్చితే చేస్తా, లేదా లేదు. నా వరకు ఎవరైనా అప్రోచ్ చేస్తే ఐ వర్క్. ఫుల్ ఫ్లెజ్డ్గా నేను అందులో లేను. మధ్యలో ఉన్న ఈ రాజేష్ అనే ఆయన ఎవరు? అసలు మీరు ఇప్పుడు కేసు పెట్టిన వాళ్ళు ఎవరెవరి మీద పెట్టారు? ఇతను రెచ్చగొడితే అతను ఎప్పుడో డ్రింక్ చేసి మాట్లాడారంట. అది వాళ్ళిద్దరి మధ్యన ఆయన కన్వర్జేషన్. హీఈస్ మిస్యూజింగ్ ఇట్. రాజేష్ సార్ నా అగేన్స్ట్ ఎప్పుడు వెళ్ళరు, కంప్లైంట్ పెట్టరు. అండ్ వీఆర్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అంటే మీ ఇద్దరికి సంబంధించినటువంటి వ్యక్తి మీకున్న లక్ష్మీకాంత్ రెడ్డికి, లేకపోతే మీకు సంబంధించినటువంటి వ్యక్తి రాజేష్? నా ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే కేసు అయిపోయిన తర్వాత యూస్ టు వర్క్ అండ్ అతను బలరామ్కి నాకు కేసు పరంగా హెల్ప్ చేశారు, గైడెన్స్ అది ఇచ్చి. ఈజ్ లైక్ మెంటోర్. అతనికి నాకు ఎఫ్ఐఆర్ కట్టేసి అతను ఏదైతే మాట్లాడారో, మేబీ డ్రింక్ చేసి ఎవరు ఏం మాట్లాడతారు అది నేను ఆపలేను. దే స్పోక్ విత్ ఈచ్ అదర్. అది అతను ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నాడు. అప్పుడు అది అతను మాట్లాడాడని నాకు సారీ చెప్పారు, అపాలజీ ఇచ్చారు, నేను నార్మల్గా క్షమించేశాను, అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు? ఇప్పుడు ఆల్రెడీ కేసు పెట్టారు కదా, ఆ కేసుని ఫేస్ చేయడమేనా? మీ మీద ఇప్పుడు మళ్ళీ విశాఖ వచ్చి లక్ష్మీకాంత్ రెడ్డి కూడా తను నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నాడు. అదే ఏం కేసు పెడతారు ఏమో నాకు తెలియదు. లెట్స్ ఫేస్ ఇట్. అంటే నా కేసుకి కౌంటర్ కేసు అవుద్ది కదా అది. సో నథింగ్ లీగల్లీ ఐఎమ్ గోయింగ్. అతను ఏం చేస్తాడు? ₹1 విషయం ఏంటి అసలు? ₹1 ఆరోపణ ఉంది కదా మీ మీద, ఏం చేయదలిచారు? ప్రూఫ్ చూపించమనండి. అంటే నాకు అకౌంట్, క్యాష్, ఇన్ని ఫోటోలు, ఇన్ని వీడియోలు అతని దగ్గర ఉన్నాయి కదా. అంత డబ్బులు ఇస్తే ప్రూఫ్స్ ఉండవా? 40 తులాల బంగారం ప్రూఫ్ ఉండదా? షో ఇట్. నా దగ్గర ఉంటే పోలీసులు రికవర్ చేసుకోండి. హీ డిడ్ంట్ గివ్ దట్ మచ్.